పెట్రోల్ బంక్ ఇష్యూ వల్ల నార్మల్ గా పేషెంట్స్ తీసుకుపోవడం ఇబ్బంది అవ్వట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. పెట్రోల్ కూడా గంటలు గంటలు ఇక్కడ వెయిట్ చేయడం వల్ల పేషెంట్లను తీసుకెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే చాలా చోట్లలో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు ఉన్నాయి, పెట్రోల్ లేదని చెప్తున్నారు. సో దీని మీద ఏం చెప్తారు మీరు? ఉన్నా కూడా లేదని చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తున్నారు కానీ లైన్లు కడుతున్నాం, పొద్దున్న నుంచి లైన్ కడుతున్నాం. మార్నింగ్ 10కి వచ్చాం మేము, ఇక్కడ 2 hours అయిపోతుంది. పేషెంట్ ఎప్పుడు తీసుకెళ్ళాలో తెలియట్లేదు. ట్యాంకులు ఫుల్ చేస్తాం, సరిపోవట్లేదు పెట్రోల్. అంటే గవర్నమెంట్ చెప్పింది కదా ఇలాంటి ప్రాబ్లం లేదు, షార్టేజ్ ఏం లేదు, ఇట్లా ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటారు? పబ్లిక్ భయం వల్ల జరుగుతుంది. ముందు చాలా భయపడి అది ముందు దొరకదేమో అని అందరు ఇట్లా ప్రజలు చాలా భయపడి జరుగుతుంది. మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఇబ్బంది ఏమీ లేదు. 2 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాం, ఎండలో తిరుగుతున్నాం. ఇక్కడనే ఇక్కడ ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అంబులెన్స్ కన్నా కొంచెం వేరే వంకల జల్దీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కొంచెం హ్యాపీగా. అదే గవర్నమెంట్ కి మీరు ఏం చెప్తారు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో? ఇప్పుడు అంబులెన్స్ పరిస్థితి వేరు, నార్మల్ వెహికల్స్ వేరు కదా. అంబులెన్స్ మాత్రం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను.